అలవాటు అయిపోయింది. ఎలాగా అంటే మీకు చెప్తున్నాను చూడండి. ఒకరోజు బెల్లం టీ తాగేవాడికి షుగర్ వచ్చింది. డాక్టర్ గారు అన్నాడు, ఇక నుంచి షుగర్ తాక్కయ్యా అన్నాడు. ఈడు మొత్తానికి షుగర్ వేసుకోవడం మానేసి సప్పటిది అలవాటు చేసుకున్నాడు. అలాగ ఒక నెల రోజులు తాగాడు. ఒకరోజు అడిగి బెల్లం టీ ఎత్తే, అయ్యి బాబాయ్ నోరత్తే తీపైపోద్దురా బాబు, నాకు వద్దంట. అంటే ఏమైపోయింది? అలవాటైపోయింది. అలవాటైపోయినప్పుడు ఇంకా అదే అలవాటు అవుతుంది. అలాగే ఇప్పటి వరకు నీ నాలుగుకి అబద్ధం అలవాటు చేసావు, నీ అవయవాలకి పాపం అలవాటు చేసావు. కొంతకాలము నీతికి అలవాటు చేయి నీ అవయవాలు, తర్వాత నువ్వు చేయమన్నా చేయలేవు. దేవుడికి స్తోత్రాలు. ఒకప్పుడు మన అవయవాలు దుర్నీతికి సాధనాలు, ఇప్పుడు దేనికి సాధనాలు చేయాలి? నీతికి సాధనాలు. అబద్ధాన్ని నీ నాలుగుకి ఎలా అలవాటు చేసావో సత్యాన్ని అలవాటు చేస్తే తర్వాత అబద్ధం రాదు, ఇంకా నీకు రాదు. ఎందుకంటే నువ్వు సత్యము చెప్పడం ద్వారా, అబద్ధం మానేయడం ద్వారా నువ్వు కొన్ని దీవెనలు అనుభవిస్తావు. ఆ అనుభవించాక నువ్వు అబద్ధం ఆడమన్నా, అరే ఈ దీవెనలు అబద్ధం ఆడకపోవడం వల్లే నాకు వచ్చాయి అని ఇక నువ్వు అస్సలు అబద్ధం పలకవు. ఇంకా